వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి, ఈ రాశి వారికి ఏ స్థానాలలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ప్రభావం ఉండబోతుందో విశ్లేషిస్తాను. సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 16వ తారీఖు వరకు తృతీయ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తదనంతరము అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు మాసాంతం కూడాను. ఇక అంగారకుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. గురువు 2వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శుభప్రదంగా ఉన్నాడు. శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువు, శనేశ్వరుడు, శుక్రుడు, రాహువు 16వ తారీఖు వరకు, సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలంగా సంచరిస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసము అనుకూలంగానే ఉంటుంది. కనుక ఈ మాసంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలపై కొంత మీరు మనసు నిలపండి, కాన్సన్ట్రేట్ చేయండి. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు లాభాలను గడించేటువంటి పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే అలాంటి మనస్తత్వం ఈ మాసంలో మీకు బాగా డెవలప్ అవుతుంది. లాభదాయకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు, అవే చేపడతారు. ఇక వృత్తిలో శ్రద్ధతో పనులు చేయడం, తద్వారా మీకు మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇంట్రెస్ట్తో మనస్సు నిలిపి మీరు పనులు చేస్తారు. తద్వారా ఆర్థికంగా, తర్వాత నేమ్ అండ్ ఫేమ్ విషయం లోపల కూడాను ఈ మాసం మీకు బాగా సహాయకారిగా ఉంటుంది, అనుకూలిస్తుంది. ఇక వ్యాపారము ఓవరాల్గా లాభసాటిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు మీరు చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి పూర్వముతో పోల్చినట్టయితే చాలా మీకు అనుకూలంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. శనైశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. పూర్వము చేసినటువంటి అప్పులను మీరు రీపే చేసేటువంటి అవకాశాలు ఈ మాసంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా మీరు పరిపుష్టిగా ఉంటారు. అది కొండంత బలాన్ని మీకు చేకూరుతుంది. ఇక ఆదాయము అంటే రాబడి నిలకడగా ఉంటుంది. రాబడి చాలా ముఖ్యమైనటువంటి అంశం జీవితంలో.
మనకు ఇన్కమ్ అనేటువంటిది ఒక కన్సిస్టెన్సీగా ఉన్నట్టయితే, కాన్స్టెంట్గా ఉన్నట్టయితే మీరు దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లాభాలను కూడాను పొందుతారు. కాబట్టి ఇది ఒక రకంగా ఆదాయము మీకు హెచ్చు తగ్గులు లేకుండా నిలకడగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వృధా ఖర్చులను తగ్గించుకుంటారు. ఆదాయాన్ని ఖర్చును బేరీజు వేసుకొని ఖర్చులను నియంత్రించుకోవడానికి ఈ మాసం మీకు చాలా అనుకూలమైనటువంటిది. ఖర్చులను తగ్గించుకుంటారు, పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. ఇక ఆస్తి పంపకాల విషయం లోపల కూడాను మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పూర్వము అన్నదమ్ములతో కానివ్వండి, దగ్గర వారితో కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, ఏవైతే డిస్ప్యూట్స్ను మీరు ఎదుర్కొన్నారో ఈ మాసంలో అవి మీకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తగాదాల విషయంలో సమస్యలు పూర్వము ఉన్నవన్నీ కూడాను ఈ మాసంలో మీకు ఒక కొలిక్కి వస్తాయి. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూముల వ్యవహారము, వాహనముల వ్యవహారం మట్టుకు కొంత జాగ్రత్తగా తీసుకోండి. చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో మెలుగుతారు. తద్వారా మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక సమాజంలో అందరితో కూడాను సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా కార్యసాఫల్యం బాగా కనబడుతుంది. స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. చర్చల ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. అంటే డిస్ప్యూట్స్లోకి వెళ్లకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చుకొని చర్చించి సమస్యలను పరిష్కరించుకునేటువంటి సమయము ఈ మాసంలో మీకు బాగా కనబడుతుంది. ఇక నలుగురికి సహాయపడేటువంటి పనులు చేస్తారు. అలాంటి పనులపై మనస్సు నిలుపుతారు. ఆర్థిక సహాయం కూడాను చేస్తారు. బీదలకు, నీడీ పర్సన్స్కు మీరు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత వృత్తిలో మట్టుకు పని భారము కొంత పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ లాంగ్ రన్లో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోయేటువంటి గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. ఎన్ని ఎదురైనప్పటికీ చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధైర్యం లేకుండా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. తద్వారా మీరు అనేకమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత.
ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారి ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనము ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము
గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి, దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి గురువులను సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు. గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను, అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.